బోలెడు తప్పులు పుట్టెడు అప్పులు, వందేళ్ల విధ్వంసం వెయ్యేళ్లకు సరిపడా సంపాదన, బారాసా పాలన నిర్వాహకం ఇదే. రైతు బంధులో రూపాయలు వేల కోట్లు అనర్హులకు ఇచ్చారు, అన్నదాతలను ఆదుకునే బాధ్యత మాది, నిధుల కొరత వల్లే గ్యారంటీలు అమలు ఆలస్యం, శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇంకో ఈ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిక్కచ్చిగా మాట్లాడినని చెప్పచ్చు. ఎందుకంటే కొండలకు గుట్టలకు కూడా రైతు బంధు ఇచ్చిండ్లు. ఏదైతే పెద్ద పెద్ద హైవేలల్లో 4 లైన్స్ 6 లైన్ల పైన భూములు ఉంటాయో దాని సర్వే నెంబర్లకు కూడా మొన్నటిదాకా కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. ప్లాట్లు చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసి ఎస్టేట్లు చేసిన వాటికి కూడా రైతు బంధు ఇచ్చిన సందర్భాలు మనం చూడడం జరిగింది. సో దానివల్ల కొన్ని వేల కోట్లు, దాదాపు ఒక 20,000 కోట్లు నష్టం అనేది పక్కదారి పట్టింది. నిజంగా ఎక్కడైనా భూమి ఉంటే ఆ భూమిలో పంట పండించే వాళ్ళకి పెట్టుబడి సాయం చేయాలి, వట్టిగా పడవబడ్డ భూములకు ఎందుకు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు ఏదైనా అందరూ స్వాగతించాల్సిందే. సో ఇక్కడ చూద్దాం. బారాసా 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2 సార్లు సీఎం పదవి పొంది 100 ఏళ్ల విధ్వంసం చేసి 1000 ఏళ్లకు సరిపడా సంపాదించుకున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు లెక్కలు చూపి 11.5% అధిక వడ్డీతో రూపాయలు 7 లక్షల కోట్ల అప్పులు చేశారని, మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారని విమర్శించారు. చేసిన పాపాలకు బారాసా నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలన్నారు. రైతు భరోసాపై శనివారం శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాళ్లకు గుట్టలకు ఇద్దామా, ఇంకా రైతు భరోసాను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాం, దీని విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు, రైతులను ఆదుకోవడంలో మా ప్రభుత్వం ముందుంటుంది, భూమిపైన నమ్ముకొని భూమిని తల్లిలా భావించిన రైతులను ఆదుకోవాలనేదే మా ఆలోచన. బారాసా ప్రభుత్వం 10 ఏళ్లలో 72,817 కోట్లు రైతు బంధు రూపంలో ఖర్చు చేసింది. సాగులో లేని భూములకు, గుట్టలు లేఅవుట్లకు, జాతీయ రహదారుల్లో పోయిన భూములకు మొత్తం 22,000 కోట్లు చెల్లించి మొత్తానికి ప్రభుత్వ ధనాన్ని నష్టం చేసిందని చెప్పి మాట్లాడింది. ఈ విషయంలో మాత్రం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా 1000 ఎకరాలకు 100 ఎకరాల ఉన్నలకు రైతు బంధు ఇవ్వడం కరెక్ట్గా, దానికి కూడా కొంత సీలింగ్ పెట్టాలి. అది 5 ఎకరాల 7 ఎకరాల 10 ఎకరాలనే కొంత సీలింగ్ పెట్టి పంట పండితేనే దాన్ని సర్వే చేయాలి. ప్రతి సంవత్సరం ఆ ల్యాండ్స్ అంతా సర్వే చేసి ఎన్ని ఎకరాల్లో ఆ రైతుకి ఎంత భూమి ఉంది, ఎన్ని ఎకరాల్లో పంట పండించిండ్రు, సో పంట పండించిన భూమికే రైతు బంధు ఇచ్చేలాగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. కృషి చేయాలి కూడా, దానికి ల్యాండ్ సీలింగ్ కూడా పెట్టాలి. ఎన్ని ఎకరాలకి వెళ్ళని పెట్టినట్టయితే సో అర్హులకు, నిజమైన కష్టపడి పంటలు పండించే రైతులకి ఒక రైతు బంధు పెట్టుబడి సాయంగా ఉంటుంది. ఇంకా 100 కోట్లు 1000 కోట్లు ఉన్న భూములకు మాత్రం ఇవ్వకుంటే ప్రభుత్వం ఆదాయం నష్టం కాకుండా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రం అనేది అప్పుల కుప్పగా ఉన్నది. ఇంకా 11.5% వడ్డీకి తీసుకొచ్చి 7 లక్షల కోట్లు అప్పు చేసిందని అంటున్నారు. సో మొత్తానికైతే రాష్ట్రం అప్పులు పోవడానికి కారణం ఇట్లాంటి పథకాలు సరైన వ్యక్తులకు ఇవ్వకపోవడం వల్లనే జరిగింది. సో మిగిలిన 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే కూడా ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి దీంట్లో కాస్ట్ కంట్రోల్ చేసే పని చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.